నమస్తే. ఈ రోజు మనతో పాటు కల్వ సుజాత గారు ఉన్నారు. మరి ఆవిడతో మాట్లాడి ఏదైతే నిరాహార దీక్ష జరుగుతుందో దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం. నమస్కారం మేడం. నమస్తే అమ్మా. మేడం, ఇప్పుడు మీనాక్షి నటరాజన్ గారి ఏదైతే నామినేషన్ని రిజెక్ట్ చేయడం జరిగిందో, సో ఇది ఉద్దేశపూర్వకంగా జరిగింది, కావాలనే చేశారా అనే కొన్ని వార్తలు అయితే మనకు వినిపిస్తున్నాయి. సో దీనిపై కొన్ని వార్తలు కాదు, అన్ని వార్తలు, మొత్తం దేశమే కాదు ప్రపంచం కూడా అబ్బురబోయేటట్టుగా ఈరోజు మీనాక్షి నటరాజన్ గారికి ఎలాంటి ఎలిగేషన్ లేకుండా ఈరోజు తన నామినేషన్ని తొలగించడం అనేది నిజంగానే ఆమె మీద ఏమైనా కేసులు ఉంటే ఫామ్ 26లో ఇది ఎవరైనా ప్రైవేట్ కంప్లైంట్ ఇచ్చారు, అంతేగాని ఆమె మీద ఇయ్యలేదు కదా. కంప్లైంట్ ఎక్కడ కూడా ఆమె మీద దాఖలైంది లేదు. ఆమె మీద కేసులు లేకుండా కావాలని ఉద్దేశపూర్వకంగా ముందు దాన్ని బయటపెట్టకుండా వాళ్ళ ముగ్గురు క్యాండిడేట్లని నామినేషన్ వేయించి వాళ్ళకి ఇద్దరే ఎలిజిబుల్ కానీ ముగ్గురు నేర్పించి మీనాక్షి నటరాజన్ గారిని తొలగించడం. మా 61 మంది ఎమ్మెల్యేలు, 62 మంది ఎమ్మెల్యేల ఓటుని అన్యాయంగా అక్రమంగా దొంగిలించి ఈరోజు రాజ్యసభలో వాళ్ళ వ్యక్తుల్ని నామినేట్ చేసుకోవడానికి పూర్తి స్థాయిలో పన్నాగం బంది. ఎందుకంటే మీనాక్షి నటరాజన్ లాంటి వాళ్ళు పార్లమెంట్లో మాట్లాడితే చిరుగుతుంది వీలదు కాబట్టి ఆమెను రానియకుండా గాంధేయవాది, నిక్కచ్చిగా ఉండేటటువంటి వ్యక్తి, ప్రశ్నిస్తే జవాబులు దొరకనటువంటి బీజేపీలు ఈరోజు తనను రానియకుండా అడ్డుపడి పూర్తి స్థాయిలో కాంగ్రెస్కి అనుకూలంగా ఉన్నటువంటి మధ్యప్రదేశ్ రాజ్యసభ ఎన్నికని కావాలని తీసేసి ఎన్నికలన్నీ అయిపోయాక వాళ్ళ క్యాండిడేట్ని అనౌన్స్ చేసుకున్నాక పార్లమెంటు కూడా ఈరోజు దాన్ని కొట్టేసిన తర్వాత వచ్చేటటువంటి లాభం ఏంటో ఒక్కసారి ఈరోజు వాళ్ళ అభ్యర్థి ఎక్కడైతే రాజస్థాన్లో అంబానీ అదానికి సంబంధించినటువంటి బంధువులు ఎవరైతే వాళ్ళ నామినేషన్లో తప్పులు తడకాలు ఉంటే వాళ్ళని పిలిపించి ఇంకో నామినేషన్ పత్రాన్ని తీసుకొని అది నామినేట్ చేసుకునేటువంటి వాళ్ళు ఎలాంటిది కూడా తప్పిదం లేనటువంటి మీనాక్షి నటరాజన్ గారి నామినేషన్ని ఈరోజు వాళ్ళు తొలగించడం అనేది ఈరోజు భారతదేశంలో జరుగుతున్నటువంటి ఓట్ చోరీనే కాదు, సీట్ చోరీలకు పాల్పడినటువంటి దొంగలు వీళ్ళలాంటి వాళ్ళు దేశం మీద ఇప్పుడు బీజేపీని మనం చూస్తూనే ఉన్నాం. ఎట్లా అంటే నరరూప రాక్షసులు, నరరూప రాక్షసుల కన్నా ఇంకా గలీజ్ వాళ్ళకి అవార్డు ఇచ్చినా తక్కువనే. ఎలాంటి దుర్మార్గులు అని అంటే 95 లక్షల ఓట్లను పశ్చిమ బెంగాల్లో తొలగిస్తారు, 60 లక్షల ఓట్లను బీహార్లో తొలగిస్తారు, ముఖ్యమంత్రి అభ్యర్థుల్ని ఓడగొడతారు లక్షలాది ఓట్లను తొలగించి. కాబట్టి దేశం మీద ఎప్పుడు ఏమి జరగాలో వాళ్ళ చేతిలో కంట్రోల్ పెట్టుకొని వాళ్ళ చేతిలో పెట్టుకొని ఆడిస్తున్నారు. ఈసీని కొనుగోలు చేసిండ్రు, దేశంలో ఉన్నటువంటి అన్ని ప్రభుత్వ రంగ సంస్థలు నమ్మేసిండ్రు, దేశంలో ఉన్నటువంటి ఈడీ, ఐటీ అన్ని ప్రతి ఒక్కటి ఏవైతే స్వచ్ఛంద సంస్థలన్నాయో అన్నిటినీ కొనుగోలు చేసి వాళ్ళ కబంధ హస్తాలలో బంధించినటువంటి ఈ దొంగల్ని దేశవ్యాప్తంగా ఏ ప్రాంతీయ పార్టీలు ఉండొద్దు, అన్ని బొందబెట్టిన తర్వాత కాంగ్రెస్ని చూసుకుందాం మనం బొందబెడదామనే ఆలోచనలు ఉన్నారు. కానీ అన్ని ప్రాంతీయ పార్టీలని బొందబెట్టినట్టు కాంగ్రెస్ పార్టీని బొందబెట్టాలి అనుకుంటే వీళ్ళు ఇంకో 100 జన్మలు ఎత్తాలి. మీరు చేస్తున్నటువంటి దోపిడీకి ఒకరోజు తప్పు చేసినటువంటి దొంగలు తప్పకుండా తప్పును వదిలేసిపోతారు. వాళ్ళ తప్పుని ప్రజలు ప్రశ్నిస్తారు. రేపు రాబోయే కాలంలో మీరు ఎంత దోపిడీ చేసినా, ఈవీఎంలు ట్యాంపరింగ్ చేసినా, ఓట్ చోరీ చేసినా, ఓట్లను తొలగించినా, దేశం మీద ముఖ్యమంత్రి అభ్యర్థుల్ని మీరు ఓటించినా లేదా ఇంకో రకంగా ఎన్ని చేసినా ఒకరోజు దేశమంతా ఒక్కటైతే ఉప్పెనలాగా వచ్చి మీ మీద విజృంభించే అవకాశం వస్తుంది. కాలంటే ఇంతకన్నా దారుణం ప్రపంచంలో ఎక్కడా లేకపోవచ్చు. ప్రపంచ దేశాలలో ఎన్నికలు అన్ని చోట జరుగుతాయి. మేము ఎప్పుడు కూడా బ్యాలెట్ ఓటింగ్ అని అడిగితే బ్యాలెట్ ఓటింగ్కి భయపడి దొంగల్లాగా దాచుకొని ఈవీఎంలను మాత్రమే నమ్ముకొని బతుకుతుర్రు, దేవుడి పేరు చెప్పి నమ్ముకొని బతుకుతుర్రు, కులాల మతాల మధ్యలో చిచ్చులు పెట్టి బతుకుతున్నారు. ఎక్కడ కూడా దేశం మీద అభివృద్ధి అనేది మాట లేకుండా పోయి 220 లక్షల కోట్ల అప్పు చేసి దేశాన్ని అప్పులపాలు చేసి ఈరోజు క్రూడ్ ఆయిల్ ధర తగ్గిపోయినా మనకు 117 రూపాయలకు తక్కువ రానటువంటి డీజిల్ పెట్రోల్ ధరలు ఆకాశం కంటినా ఈరోజు డాలర్ ధర 96 రూపాయలు దాటిపోయి సెంచరీకి పరిగెడుతున్నా ఈరోజు భయం లేకుండా కేవలం కుల మతాలు దేవుడి పేరు చెప్పి బతుకుతున్నటువంటి బీజేపీ ఒక రోజు వస్తుంది, ఉప్పెనలాగా వస్తే కొట్టుకొని పోయి అందులో మళ్ళీ ఎక్కడ కూడా అణువు కూడా మిగిలికుండా పోయేటటువంటి పార్టీయే బీజేపీ. ఈరోజు దేశంలో మీనాక్షి నటరాజన్ గారి పేరు ప్రతి ఒక్కరు కూడా పార్టీలకు అతీతంగా నిపుణులు మాట్లాడుతున్నారు, పెద్ద వాళ్ళు మాట్లాడుతున్నారు. ఆమె అసలు గాంధేయవాది, ఎలాంటి తప్పిదం చేయనటువంటి వ్యక్తి, ఎలాంటి మరకలేనటువంటి వ్యక్తి మీద ఈరోజు దారుణమైనటువంటి ఈరోజు మీరు తన నామినేషన్ని తొలగించడం అనేది అన్యాయం అనేది
ప్రతి ఒక్క గొంతు ప్రశ్నిస్తోంది. ఆ ప్రశ్నలకు మీరు తట్టుకుని మీరు వినరు, మీకు అవి అవసరం లేదు, కేవలం మీకు ఏం కావాలో అవే వింటారు. కాబట్టి అవి విని విని చెవులలో నుంచి రక్తం వచ్చిన రోజు మీరు రక్తం కక్కుకొని సచ్చే రోజులు దగ్గరకు వస్తాయి. చివరిగా ఒక్క ప్రశ్న మేడం, ఇప్పుడు మీనాక్షి నటరాజన్ గారు ముక్కుసూటిగా మాట్లాడతారు, తప్పును ఒప్పుకోరు కాబట్టి కావాలనే దీని వెనక రాజ్యసభలో తను కూర్చొని ప్రశ్నిస్తే గనక వీళ్ళు ఇప్పుడు అన్ని రాజ్యసభలో వీళ్ళ బిల్లులు కావాల్సిన బిల్లులు దుర్మార్గులు రాక్షసులు ఈరోజు రాక్షస పాలన నడుస్తున్నటువంటి భారతదేశంలో వీళ్ళు ఏది కావాలనుకుంటే అది రాజ్యాంగాన్ని మార్చాలనుకుంటే మార్చేయాలి, మహిళలకు అన్యాయం చేయాలనుకుంటే చెయ్యొచ్చు, ఏ బిల్లునన్నా పాస్ చేసుకోవచ్చు, దొంగ బిల్లునని ఈరోజు అన్ని చోట్ల సీట్లను దొంగతనం చేస్తుండే మీనాక్షి నటరాజన్ గారు గనక రాజ్యసభలో కూర్చుంటే వీళ్ళకి ప్రశ్నిస్తే భయానికి ఆమెను తొలగించే ప్రయత్నం చేశారు. కానీ ఒక్క గొంతుని నొక్కేయాలని చూస్తే 1,00,000 గొంతులు లేస్తాయి, గుర్తుంచుకోండి.